హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆయన సమాజంలో ఓ పెద్ద మనిషి, ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పే ఓ ఉన్నతమైన వ్యక్తి. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు వయస్సు 6 దాటినా కూడా ఈయనలో యావ మాత్రం అసలు తగ్గలేదు. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి అడ్డంగా బుక్కైన ఓ పెద్ద మనిషి రాసలీలలివి. బాధితురాలి కథనం మేరకు కడప జిల్లా రాజంపేట పట్టణంలో మోదుగుల కళావతమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అనగా శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వ్యవస్థాపకుడు పెంచలయ్య. దాదాపు 64 సంవత్సరాలుంటుంది. ఈయన గత కొద్ది రోజులుగా రాజంపేట పట్టణం ఉస్మాన్ నగర్లోనే షర్మిల అనే మహిళను వేధిస్తున్నట్లుగా ఆరోపించింది. ఆమె తన కోరిక తీర్చాలంటూ తరచూ ఆమెను వేధిస్తున్నట్లుగా తెలిపింది. ఆమెకు ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, నగ్నంగా వీడియో కాల్ చేయడం, తన మాట వినాల్సిందిగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అయితే గత 2 రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో పెంచలయ్య షర్మిల ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో కంగుతిన్న షర్మిల పెంచలయ్యను ఇంట్లో బంధించి డయల్ 100కు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేసింది. రాజంపేట పట్టణ పోలీసులు షర్మిల ఇంట్లో ఉన్న పెంచలయ్యను అదుపులోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ను తరలించారు. అయితే తన ఇంటికి వచ్చిన బలవంత అఘాయిత్యానికి ప్రయత్నించినట్లుగా షర్మిల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెంచలయ్య ఆగడాలు మితిమీరిపోతున్నాయంటూ ఆమె పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి నగ్నంగా వీడియో కాల్స్ చేసిన దృశ్యాలు, అసభ్యకర మెసేజ్లను ఆమె విడుదల చేసింది. తనకు న్యాయం చేయాలని ఆమె వీడియో ముందు ప్రాధేయపడింది. భర్త కిడ్నీ జబ్బుతో చనిపోయిన పిల్లలను చదివించుకుంటూ ఒంటరిగా సమాజంలో బతుకుతున్న నాపై పెంచలయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. దీనిపై విచారించి పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. షర్మిలపై లైంగిక వేధింపులను ఖండించారు పోలీసులు. అయితే షర్మిల భవన నిర్మాణ రంగంలో మేస్త్రిగా ఉందని, కార్మికులను పంపిస్తానని, ఆమె డబ్బులు తీసుకొని పంపించలేదని, ఈ విషయంపై ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లానని పెంచలయ్య పేర్కొన్నారు. అయితే ఉన్నట్టుండి ఎవరో కొందరు వ్యక్తులు తనను షర్మిల బెడ్రూమ్లోకి తోసేశారని, ఈలోపు పోలీసులు వచ్చి తనని అదుపులోకి తీసుకున్నారని, తన తప్పేమీ లేదంటున్నాడు పెంచలయ్య. తనని బెడ్రూమ్లోకి తోసిన వ్యక్తులు ఎవరో వారిపై విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే కొందరు భూ బకాసురులు కావాలనే తన ప్రతిష్ట దిగజార్చేందుకు ఇలా చేశారని ఆరోపించారు. విద్యా సంస్థల అధిపతి పెంచలయ్య ఒక పార్టీ సానుభూతి పరుడిగాను, ఒక సామాజిక వర్గంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు. షర్మిల ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్కైన పెంచలయ్య తనపై కావాలనే రాజకీయ రంగు పులిపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు పెంచలయ్య. కొందరు భూ బకాసురులే తనను షర్మిలను అడ్డుపెట్టుకుని ట్రాప్ చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెంచలయ్య రాసలీలలకు రాజకీయ రంగు పులమడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మొత్తానికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణపై ఇంకా విచారణ జరపాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.